ఆచి చికెన్ మసాలా. ఏపీలో డీలిమిటేషన్ పై నేతల్లో టెన్షన్ నెలకొందా? కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలతో తమ అడ్రస్ గల్లంతవుతాయని నేతలు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 263కు పెంచుతుండటంతో ఏ నియోజకవర్గాలు ఎగిరిపోతాయి? రాయలసీమ, కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో కొత్తగా ఎన్ని నియోజకవర్గాలు రాబోతున్నాయి? ముఖ్యంగా డీలిమిటేషన్ తర్వాత వైసీపీలో కొందరు ముఖ్య నేతల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ పై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2029 ఎన్నికలకు ఏపీలో 175 నియోజకవర్గాలను 263కు పెంచుతారని సమాచారం. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేస్తుండటంతో పొలిటికల్ గా ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మహిళా రిజర్వేషన్ తో తమ అడ్రస్లు గల్లంతవుతాయని పలు జిల్లాల నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలు ఏవి అనే చర్చ జరుగుతోంది. జిల్లాల వారీగా కొత్తగా ఎన్ని స్థానాలు పెరగబోతున్నాయి? నగరాల్లో పెరిగే స్థానాలు ఎన్ని? గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఆవిర్భవించనున్న అసెంబ్లీ స్థానాలు ఏవి అన్న చర్చ నేతలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతల్లో చాలా మంది నియోజకవర్గాలు గల్లంతు కావడం ఖాయమని ప్రచారం సాగుతుంది. అంతేకాదు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను 2 ముక్కలు చేస్తారని ప్రచారం సైతం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 175 నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన జరిగితే 263కు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని 4 జిల్లాల్లో మొత్తం 26 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 14 అయితే పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 21కి చేరే ఛాన్స్ ఉంది. కొత్తగా 7 నియోజకవర్గాలు ఏర్పాటవుతున్నాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ సేమ్ సిచ్యుయేషన్. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా కొత్తగా మరో 7 నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. దాంతో ఈ సంఖ్య 21కి చేరుతుందని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సంఖ్య 15కు చేరుతోందని అంటున్నారు. ముఖ్యంగా పులివెందులను 2 ముక్కలు చేస్తారని చెప్తున్నారు. అటు చిత్తూరు జిల్లాలోనూ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా 7 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని చెప్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు కాబోయే వాటిలో ఏ నియోజకవర్గాలు చీలుతాయి, ఏ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు అవుతాయనే దానిపై టెన్షన్ నెలకొంది. ఇక కోస్తాంధ్రలోనూ నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 15కు చేరుతుందని టాక్. అంటే కొత్తగా 5 నియోజకవర్గాలు ఏర్పాటవుతున్నాయి. ఇక ప్రకాశంలోనూ కొత్తగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాలోనూ కొత్తగా 16 నియోజకవర్గాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సంఖ్య 25కు చేరుతోందని అంచనా. అంటే కొత్తగా 8 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి. ఇక కృష్ణా జిల్లాలోనూ 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సంఖ్య 24కు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే కొత్తగా 8 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని చెప్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలతో కొందరు కొత్త వారికి అవకాశాలు దక్కొచ్చని చెప్తున్నారు. మరోవైపు గోదావరి జిల్లాలోనూ నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 2 జిల్లాల్లో కలిపి 34 జిల్లాల్లో ఉండగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండగా ఈ సంఖ్య దాదాపు 28కి పెరుగుతుందని అంటున్నారు. ఈ సంఖ్య దాదాపు 9కి పెరగొచ్చని చెప్తున్నారు. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలోనూ 15 నియోజకవర్గాలు ఉండగా ఈ సంఖ్య 22కు పెరగొచ్చని అంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ కొత్తగా 19 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల నుంచి 23 నియోజకవర్గాలు పెరగొచ్చని చెప్తున్నారు. ఇక విజయనగరంలో కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయట. మరోవైపు శ్రీకాకుళంలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా కొత్తగా 5 నియోజకవర్గాలు కలిపి 15కు పెంచుతారని తెలుస్తోంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలు కాస్త 263కు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 88 కాగా డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 132కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ సంఖ్యను 26కు పెంచారు. ప్రస్తుతం మంత్రివర్గ సంఖ్య 26గా ఉంది. ఈ పెంపు తర్వాత మంత్రివర్గం సంఖ్య 39కి చేరుతుందని అంచనా. అలాగే ఎమ్మెల్సీల సంఖ్య 58కి పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపు తర్వాత 87 నుంచి 88 వరకు పెరిగే ఛాన్స్ ఉందట. మరోవైపు ఎంపీల సంఖ్య దాదాపు పెరిగే అవకాశం ఉందట. ప్రస్తుతం పార్లమెంట్ సీట్ల సంఖ్య 25 ఉండగా ఈ సంఖ్య 37 నుంచి 38కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 11 ఉండగా ఈ సీట్లు పెరిగే అవకాశం లేదని అంటున్నారు. కానీ భవిష్యత్తులో జనాభా డీలిమిటేషన్ ఆధారంగా మాత్రం మారే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది.